జై శ్రీమన్నారాయణ. త్రిగుణ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం ఈ పాడ్కాస్ట్లో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళ వాళ్ళని సింహులని, అంటే చాలా బలమైన వాళ్ళు, కొంచెం పన్నుల్లో కొంచెం తేడా కలిగిన వాళ్ళు, అంటే నల్లని కళ్ళు కాకుండా కొంచెం వ్యత్యాసం కలిగిన కళ్ళు కలిగిన వాళ్ళు. సింహంలాగే సన్నటి నడుము ఉంటుంది, చూడడానికి కొంచెం భయం కొలిపేవాళ్ళు. తినే ఆహార విషయాల్లో ఎటువంటి నియమం లేని వాళ్ళు. ఇక నక్షత్ర ప్రభావం ప్రకారంగా చూస్తే చెడ్డ అలవాట్లు, స్నేహాలు, స్త్రీ సంబంధాలు, ఎవరికీ తెలియని విధంగా నేరాలు చేయడం, తానే గొప్పవాళ్ళని, తనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని భావించడం, అందరూ ఎందుకు పనికిరాని వారని మీరు భావిస్తారు. ఏ విధంగానైనా సరే చెడ్డదారిలో పనులు సాధించుకునేవారు. ఇవి వీరికి ఆసక్తిగా ఉంటాయి. ఖర్చు విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. రూపాయి జాగ్రత్త పెట్టినట్లుగా పెట్టి ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడతారు. వీళ్ళు వ్యాపారం చేయడం లేదా ఆర్థిక సంబంధమైన సంస్థల యందు ఇచ్చిన అకౌంట్స్కి సంబంధించిన వృత్తి కానీ చేస్తారు. వీరికి ఆశలు ఎక్కువగా ఉంటాయి. శారీరక సంబంధాల విషయంలో చాలా విమర్శకులు గురవుతారు. వీరికి బాధలను భరించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు సాధారణంగా చేయవలసిన పని ఏంటంటే, చిన్న వయసు నుండే వీరిని సరైన క్రమశిక్షణతో చేసినట్లయితే వీరికి ఇటువంటి లక్షణాల నుండి చాలా వరకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. సంఘంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి చాలా తెలివైన వారనే ఆత్మస్థితి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మానుకోవడం చాలా మంచిది. వీరిచే జరిగిన పొరపాట్ల వల్ల వీళ్ళకే కాకుండా మరికొందరికి కూడా నష్టం కలుగుతుంది. కనుక చెడు మార్గం కాకుండా మంచి విషయం దృష్టి పెట్టినందువల్ల, ప్రజలకు ఉపయోగపడినందువల్ల ప్రత్యేకమైన గుర్తింపులు పొందగలుగుతారు. ఈ నక్షత్రం వాళ్ళని చిన్నప్పటి నుండే కొంచెం జాగ్రత్తగా, అంటే చాలా నక్షత్రాల గురించి నేను ఇదే చెప్పాను. ఎవరినైనా సరే ఒక మంచి కనిపించినప్పుడు ఆ మంచిని వృద్ధిపరచడానికైనా, ఒక చెడు కనిపించినప్పుడు ఆ చెడుని నిర్మూలించడానికైనా పెద్దల బాధ్యత ఉంటుంది. కనుక పెద్దలు తమ పిల్లలకు ఏ నక్షత్రం వాళ్ళైనా సరే వారికి సంబంధించిన గుణాలని తెలుసుకుని ముందుగానే వాటిల్లో చెడు గుణాలని వాళ్ళ మీద పడకుండా మంచి గుణాలను మరింతగా అభివృద్ధి చెందేలాగా చేయడంలో కృషి చేయడం వల్ల ఈ ప్రభావాల నుంచి చాలా వరకు తప్పుకోవడం జరుగుతుంది. చాలా మందికి ఒక అనుమానం వస్తుంది, రాసి పెట్టింది ఎలా తప్పించగలుగుతారు? కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టింది తప్పించగలగడం అంటే అది దైవానుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వివరాలన్నీ లభ్యమవుతాయి. అంటే నేను చెప్పేవని కాదు, జ్యోతిష్ శాస్త్రపరమైన ఏవైనా సరే వాళ్ళకి సరైన వ్యక్తుల ద్వారా అందాయి అంటే అది భగవంతుని అనుగ్రహం ఉన్నట్లే. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళైనా వాళ్ళ నక్షత్ర ప్రకారంగా ఎటువంటి చెడ్డ ప్రభావాలు ఉన్నా సరే చాలామంది తమ పెద్దల యొక్క క్రమశిక్షణ వలన, తమ గురువుల యొక్క శిక్షణ వలన, వీటి వలన మంచి అభివృద్ధిలోకి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళలో లక్షణాలు ఉండవా అంటే ఉంటాయి. సహజమైన లక్షణం ఎక్కడికి పోదు. కానీ దాన్ని పాత్ర వేస్తారంటారు చూస్తారా, తవ్వి గోతిలో పాతినట్టు పాతి పెడతారు. చాలా మంది అది పైపైన పాతి పెడతారు. కొంతమంది దీక్షగా కొంచెం ఎక్కువ శ్రద్ధగా పెద్ద గొయ్యి తవ్వి దాంట్లో పాతి పెడతారు. దాని వలన ఆ ప్రభావం వీళ్ళ మీద పడదు. దానికి తగిన దీక్షే ఈ గొయ్య. వాళ్ళు శ్రద్ధ, శక్తి, ఆసక్తి ఇటువంటి ప్రభావాలకు లోనయ్యారు అంటేనే దైవానుగ్రహం ఉన్నట్టు. కనుక ఏ నక్షత్రం అయినా సరే చెడ్డది మంచిది అనేది దాన్ని వదిలేయడం వలన మాత్రమే పడుతుంది తప్ప, శ్రద్ధ కలిగిన వాళ్ళు, ఆసక్తి చూపించి తమ యొక్క బిడ్డల భవిష్యత్తు గురించి, తమ యొక్క శిష్యుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే పెద్దలు ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఉండవు. కానీ అది ఈ కాలంలో చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులే తమ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇంకా గురువుల గురించి చెప్పడానికి ఏముంది? ఎవరు మాత్రం తమ గురువుని ఒక వ్యక్తికి ఎంచుకుంటున్నారు. పేరుకు మాత్రం చాలా మందిని గురువు గారు అని పిలుస్తారు. కానీ నిజమైన గురువుని ఎంచుకునే శక్తి, ఆసక్తి ఈ రెండూ కూడా ఈ గ్రహాలు వీళ్ళకి ఇవ్వట్లేదని చెప్పాలి. ఇక స్త్రీల విషయానికి వస్తే వీళ్ళు ధనవంతులు, సుఖము, భోగము, విద్య, దాని జ్ఞానం వలన వినయము
ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటారు. ప్రేమను చూపుతారు. పెద్దవాళ్ళంటే గౌరవం, దేవుని యందు భక్తి విశ్వాసం ఎక్కువగా ఉంటాయి. మంచి సంతానం కలుగుతుంది వీరికి. అదృష్టవంతులు. వీళ్ళలో చాలా చక్కటి భవిష్యత్తుని ఏర్పరచుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు నుదురు కొంచెం వెడల్పుగా ఉంటుంది. చెంపలు దవడలు కలిగి ఉంటారు. అంటే కొంచెం పటిష్టమైన దవడలు కలిగి ఉంటారు. వరులను శత్రువులుగా భావిస్తారు. తమ వారి మనసులను బాధపెడుతూ ఉంటారు. జనంచే పొగడ్తలు అందుకోవాలని కోరుకుంటారు. గొప్ప పనులు చేస్తారు. ధైర్యం సాహసం కలిగి ఉంటారు. తొందరపాటు వల్ల కొన్ని సందర్భాల్లో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. భాగ్యాన్ని అనుభవించే యోగ్యత అర్హత రెండూ కలిగిన వాళ్ళు. రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ శాంతంగా ఉంటారు. మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, చేసే ప్రతి పని యందు అవగాహన కలిగి ఉంటారు. ధనము భోగము కలిగి అనుకూలవంతమైన జీవిత భాగస్వామ్యం కలిగి ఉంటారు. ఇక మూడో పాదంలో పుట్టిన వాళ్ళు సుఖవంతులు, తండ్రికి ఇష్టమైన వాళ్ళు, అన్ని విషయాలను అవగాహన చేసుకోగలిగే శక్తి వాళ్ళు, అంటే బుద్ధి బలం కలిగిన వాళ్ళు. వృక్షశాస్త్రంలో మంచి అనుభవం ఉంటుంది. పిత్తతత్వ శరీరం కలిగిన వాళ్ళు, కఫం అంటే శ్లేష్మంతో బాధపడడం జరుగుతుంది. ఇంకా నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ స్త్రీలైందే దృష్టి కలిగి ఉంటారు. మంచి భోగ ధనభాగ్యాలు కలిగి ఉంటారు. ఎదుటివారిని అవగాహన చేసుకోగలిగి ఉంటారు. అందువల్ల వాళ్ళు జనులు అందరితోటి గౌరవించబడతారు. సుఖవంతులు, తల్లి యందు ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇది ఊకీగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళ గురించి. మళ్ళీ మనం ఉత్తరాభద్ర నక్షత్రంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.